తెలుగు జాతికి గౌరవాన్ని గుర్తింపును తెచ్చిన మహనీయులు నందమూరి తారక రామారావు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనియాడారు. భావితరాలకు ఎన్టీఆర్ స్ఫూర్తి ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతి కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఘనంగా జరిగింది. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాల విద్యార్థినుల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు అలరించాయి. ప్రముఖ రంగస్థల నటులు కందుల గుణేశ్వరరావు శ్రీకృష్ణుడిగా ప్రదర్శించిన రాయభార ఘట్టం, నంది అవార్డు గ్రహీత ముల్లపూడి రామచంద్రారావు దుర్యోధనుడుగా ప్రదర్శించిన మయసవ ఘట్టం ఏకపత్రాభినయాలు ప్రేక్షకులకు ఉర్రూతలొగించాయి. నంది అవార్డు గ్రహీత మురళి హార్మోనియంపై వాద్య సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ తెలుగు జాతి గొప్పదనాన్ని, గౌరవాన్ని ప్రపంచ స్థాయికి చేర్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. సినీ రంగంలో విశ్వవిఖ్యాత గడించడమే కాకుండా రాజకీయ రంగంపై చెరగని ముద్ర వేశారని చెప్పారు. తెలుగు జాతికి గుర్తింపు, గౌరవం ఎన్టీఆర్తోనే మొదలైందని, మన జాతి ఉనికి ప్రపంచానికి తెలిసిందని అన్నారు. ఎన్టీఆర్ గొప్ప సామాజిక సంస్కర్త అని కొనియాడారు. కారణం మున్సిబు వ్యవస్థను రద్దు చేయడం లాంటి విప్లవాత్మక సంస్కరణలు సమాజంలో సమూల మార్పులకు నాంది పలికాయని అన్నారు. క్రమశిక్షణకు ఎన్టీఆర్ మారుపేరని, భవిష్యత్తు తరాలకు ఆయన ఆదర్శమూర్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు, జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్, డిఆర్ఓ మురళి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గురించి మాట్లాడాలంటే ఏదో రాజకీయాలు మాడినట్టుగా ఉండేది. అందుకని సహజంగా అధికారులు అవనివ్వండి, లేకపోతే మామూలుగా జనరల్ పీపుల్ అవనివ్వండి సరే మాట్లాడడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఒక మహా వ్యక్తిని, ఆంధ్ర రాష్ట్రం గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన ఒక మహోన్నత వ్యక్తి గురించి మాడుకునే, ఇలా ఓపెన్గా మాడుకునే అవకాశం ఇచ్చినందుకు, అంటే స్టేట్ ఫంక్షన్గా దీన్ని డిక్లేర్ చేసి ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నిజంగా ముఖ్యమంత్రి గారికి మా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నందమూరి తారక రామారావు గారి గురించి చాలా పెద్దలు చెప్పారు. బయోపిక్ ఇక్కడ మీకు చదివినిపించారు. చాలా విషయాలు ఎన్ని తెలుసుకున్నా సరే ఇంకా చాలా విషయాలు మిగిలిపోతాయి ఆయన గురించి. ఒక నటుడిగా కాకుండా అందరికీ దానికంటే ముందు ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి, సబ్ రిజిస్టర్ చేశారు ఆయన విజయవాడలో. ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసి సబ్ రిజిస్టర్గా చేసి ఆయన కళలపై ఉన్న ఆసక్తితో ఆ రోజుల్లో సబ్ రిజిస్టర్